ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే, చాలామంది చూడండి, లైఫ్ చాలా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉంటుంది. ఉండగా కొన్ని కారణాల వల్ల గందరగోళంగా అయిపోతుంది జీవితం మొత్తము కూడా. చక్కగా నడుస్తున్న బిజినెస్ డౌన్ఫాల్ అయిపోవడము, లేకపోతే మంచిగా ఉన్నటువంటి జాబు కోల్పోవడము, చక్కగా ఉన్న ఆరోగ్యం దెబ్బతిండము, ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఆస్తులన్నీ ఏదో లిటిగేషన్స్లోకి వెళ్ళిపోవడం. దీనికి కారణం ఏమిటి? ఈ కారణము మనం ముందుగానే మనకి మహాదశానాథుడు కానీ ప్రకృతి కానీ హెచ్చరిస్తూ ఉంటుంది. అది ఏ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు, ఆ సమయంలో ఎటువంటి చిన్న పరిహార మార్గాలు, చిన్న మంత్రంతో చిన్న ధ్యానంతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వృషభం నుంచి మీకు లగ్నం నుంచి శుభులు పాపులు కనుక తీసుకుంటే సర్వసాధారణంగా ఉండే శుభులు వేరు, అంటే సహజ శుభత్వం వేరు, లగ్నానికి శుభత్వం వేరు, లగ్నానికి పాపత్వం వేరు, సహజ పాపత్వం వేరు. గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభఫల ప్రదాహ అనేటువంటి శ్లోకాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే లగ్నాధిపతి అయిన శుక్రుడు, పంచమాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు శుభులని చెప్తూ ఉంటారు. మిగతా గ్రహాలు పాపులుగా వర్గీకరిస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే, సర్వసాధారణంగా మరి ఎవరికైనా సరే మంచి లైఫ్ వెళ్తూ సడన్గా డౌన్ఫాల్ అవుతుంది, ఇబ్బంది అవుతుందంటే ముఖ్యంగా ఇక్కడ మూడో అధిపతి ఫలితాలు ఎవరైనా ఇస్తున్నారా, ఆరో అధిపతి, అష్టమాధిపతి లేదా వ్యయాధిపతి, వీళ్ళ ఫలితాలు ఎవరైనా ఇస్తున్నారో, షష్టమాధిపతి ఫలితాలు ఎవరైనా ఇస్తున్నారో చూసుకోవాలి. ఇక్కడ మూడో అధిపతి ఎవరు? చంద్రుడు. అంటే మీకు చంద్ర సంబంధంగా, అంటే మాతృమూర్తి సంబంధంగా, మాతృ సమానుల సంబంధంగా ఏదైనా ఇబ్బంది వస్తుంది అంటే, మీరు నెక్స్ట్ రాబోయేది వృషభ లగ్నంలో జన్మించారంటే మీరు ఎక్కడో జర్నీస్లోనో లేకపోతే ఎవరితోనైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది కలగబోతుంది అని అర్థం. అయితే ఈ చంద్రుడు డైరెక్ట్గా చంద్రుడి యొక్క మహాదశ అంతర్దశలు రావాలా, లేదా చంద్ర రాసుల్లో చంద్రుడికి సంబంధించిన కలిసిన గ్రహ ఫలితాలు వచ్చినా సరే ఈ ఫలితాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు బియ్యం దానంగా ఇవ్వడం ద్వారా మీరు ఆ దోషాన్ని సంపూర్ణంగా తొలగించుకోవచ్చు. అదేవిధంగా షష్టమాధిపతి అంటే రుణము, రోగము, శత్రుత్వాలే కదా, మీకు ఎవరవుతారో ఆరవ అధిపతి అవుతారు. మరి ఈ ఆరో అధిపతి లగ్నాధిపతి శుభుడవుతున్నాడు కదండి అన్నప్పుడు ఈ షష్టమాధిపతి పాడైనప్పుడు ఇస్తాడు. ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? స్త్రీలతోనే శత్రుత్వాలు, స్త్రీలతోనే గొడవలు, అప్పు ఇవ్వడం ద్వారా ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు, తీసుకొని కాదు ఇచ్చి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో మీరు చేయవలసినటువంటిది ఓం అపర్ణాయే నమః, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం చేయండి. అదేవిధంగా సహజంగానే వృషభ లగ్నానికి అష్టమాధిపతి పాపి ఈ లగ్నానికి. అలాంటప్పుడు ఏంటి, సర్వసాధారణంగా మీరు చూడండి, ఎవరైనా వృషభ లగ్నంలో జన్మించారు అంటే వారిని మీరు కనుక ఏమంటే మీరు పలానా దానికి సంబంధించిన, అంటే చూడండి, ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం, మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు అది మీకు ఇంకా గురువులు ఇంకేదో చెప్పాలని మీకు అనిపిస్తుంటుంది కదా అని వృషభ లగ్నం వాళ్ళని అడిగితే అవునండి నిజమండి అంటారు. ఇంకా ఇన్డెప్త్గా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి గురువు అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి. అదే గురువు పాడయ్యాడు అనుకోండి, ఏమవుతుంటుందంటే అనవసరంగా ధర్మబద్ధంగా వెళ్ళవలసినటువంటిది కొంత ప్రమేయం, అంటే కొంతమంది యొక్క ప్రమేయం వల్ల, కొంతమంది యొక్క ఒత్తిడి వల్ల అధర్మం వైపు వెళ్ళిపోతూ ఉంటారు, లేదా కోర్టు కేసెస్ ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ముఖ్యంగా దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా మీరు అనవసరమైన ప్రమాదాల నుంచి బయటపడతారు. అంటే అష్టమం అనేది ఆకస్మికమైన మార్పుల్ని, ఆకస్మిక విషయాలను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి విషయాల్లో ఈ జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఇక్కడ వ్యయాధిపతి కుజుడవుతాడు. కుజుడైనప్పుడు సప్తమాధిపత్యం కూడా రావడం వల్ల ఇక్కడ ఇది బాగున్నదనుకోండి, మీకు జీవిత భాగస్వామికి విదేశాలకు వెళ్ళడం, అక్కడ సెటిల్ అవ్వడం బాగుంటుంది. లేనట్లయితే ఇది వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మీకు కుజమహర్దశ కానీ కుజుడికి సంబంధించిన వచ్చినప్పుడు ఎక్కువగా కందులు దానంగా ఇవ్వడం, గోవులకి క్యారెట్స్ తినిపించడం, ఇవి చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది, ఇబ్బంది రాదు, లాస్ అనేటువంటిది జరగదు. మనకు ముందుగానే
ప్రకృతి ఒక్కొక్క సిమ్టమ్ని ఒక్కొక్క రూపంలో అందిస్తూ ఉంటుందండి. అదేమిటంటే అధికారుల నుంచి ఇబ్బంది రాబోతుంది అని అనుకున్నప్పుడు, లేదా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది, మనల్ని అవమానించడం జరుగుతూ ఉంటే మనం అర్థం చేసుకోవాలి, ఓహో ఎక్కడో సూర్యభగవానుడికి సంబంధించింది ఎక్కడో నా మహాదశల్లో అంతర్దశల్లో ఇబ్బంది కలగబోతుందన్నమాట అని వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. లేదా చక్కగా సూర్యభగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్యే నమః అనే నామస్మరణ చేసుకుని లలితా సహస్రనామాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే మరి కొంతమందికి చంద్రుడు ద్వారా, అంటే ఒక్కోసారి చోట ప్రయాణాల వల్ల ఇబ్బంది వస్తుంది చూసారు, కొంతమందికి ప్రయాణాల వల్ల లేకపోతే చిన్న మాటకి మనసు బాధపడి ఆ మానసికమైనటువంటి ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి ఏంటంటే మీకు ముందుగానే చిన్న చిన్న సిమ్టమ్స్ రూపంలో నీళ్లు కింద పడిపోవడం కానీ, లేకపోతే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉండడం కానీ, లేకపోతే నీళ్లు తాగుతున్నప్పుడు ఒక్కోసారి పుల్లబారడం అంటారు, ఏదో గబుక్కుని బయటకు వచ్చేసి అట్లాంటివి జరుగుతుందంటే ఎక్కడో చంద్రుడికి సంబంధించింది ఎక్కడో దోషం ఉంది. అది మీరు అర్థం చేసుకొని చంద్రుడికి సంబంధించిన దానం అంటే బియ్యం దానంగా ఇవ్వడం కానీ, గోవుకి చక్కగా మీరు గోధుమ పిండి బెల్లము కలిపిన పదార్థం తినిపించడం కానీ, ఓం మనస్వినియే నమః అనే నామస్మరణ చేయడం, లేదా ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ రోజు ఒక 40 నిమిషాలు చేయండి. పెద్దగా మీరు ఏదో పెద్ద చేయాలని రూల్ లేదు, ఈ చిన్న మంత్రంతో కూడా మీరు బయటపడవచ్చు. అదేవిధంగా మరి కొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఏర్పడి మంచి భూమి కొంటారు, అంటే వాళ్ళకి జాతకం తెలియదు కానీ ఓ భూమి కొని ఇబ్బంది పడుతూ ఉంటారు, అప్పుడు వారాహి అష్టోత్తరం చేయండి, వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి, ఖచ్చితంగా భూ వివాదాలు తొలగుతాయి. అదేవిధంగా మరి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయంటే ఎక్కడో బుధుడు పాడయ్యాడు, బుధ సంబంధంగా మీకు ఏదో రాబోతుంది, మిస్కమ్యూనికేషన్ అయి తర్వాత మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ ముందుగా మీకు హింట్ ఇచ్చింది, మీ యొక్క ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ మీకు రేపు పొద్దున్న వేరే దానికి దారి తీయబోతుంది అని. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేయవలసింది ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఆ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. మరియు లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః, అదేవిధంగా గోవుకి గోంగూర తినిపించడం చేయండి. ఖచ్చితంగా మీకుండేటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. గురు సంబంధించిన దోషం మీ జన్మజాతకంలో ఎక్కడో ఇబ్బంది ఉందన్నప్పుడు మీరు గురువులతో కొన్ని మాటలు పడుతూ ఉంటారు, మీకు తెలియకుండా మీ పెద్దవాళ్ళతో గైడింగ్ వాళ్ళతో, అంటే అక్కడ ఏంటి గురుగ్రహం ఎక్కడో పాడై మీకు ఆ దోషాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు గోవుకి అరటికాయలు తినిపించడము, దత్తాత్రేయ మంత్రం జై గురుదత్త శ్రీ గురుదత్త చేసుకోవడం మంచిది. స్త్రీ ద్వారా ఇబ్బంది వస్తుందంటే శుక్రగ్రహ దోషం ఎక్కడో వచ్చింది, అలాంటప్పుడు శ్రీమాత్రే నమః, బొబ్బర్లు దానంగా ఇవ్వడం, గోవులకి తీపి చపాతీలు తినిపించడం. శని సంబంధించినటువంటి ఏదైనా దోషం వచ్చింది మీ జన్మజాతకంలో అన్నప్పుడు కింద స్థాయి వాళ్ళతో మీకు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి, అంటే మీ కింద పనిచేసే వాళ్ళతో, అంటే అర్థం ఏమిటి, శనిగ్రహం ఎక్కడ దోషమైంది, దానికేంటి నూనె దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడం, ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయ నమః అని చేసుకోవడం. రాహు అయితే దుర్గని, కేతు అయితే గణపతి ఆరాధన చేయాలి. ఈ రకంగా చేసినట్లయితే మీకు జన్మజాతకం లేకపోయినా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ సిమ్టమ్స్ అర్థం చేసుకుంటూ మీరు ఈ రకంగా లలితాసహస్రనామాలు చేసుకున్నా, లేదా నిత్య దీపారాధన చేసుకున్నా, నిత్య దేవతారాధన చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. గ్రహస్థితి ఎలా ఉన్నా సరే అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది, కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.